ఒక్క నిమిషం మీ అందరికి ఆయనే సమాధానం చెప్పాలి కదా. తప్పకుండా ఒక్కటి వర్మ గారు, ఉమ్, వీళ్ళు కాదు కదా, నేను ఇంతకు ముందే చెప్పా, ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజలు రోజు చూస్తూనే ఉన్నారు. వీళ్ళకు జీర్ణం అంటే జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న జనాదరణ గాని, జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు పోతుంటే వచ్చేట్టు గాని, ఎందుకంటే పెద్దలు ఇంతకుముందు అందరూ మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళను కార్యకర్తలను మాట్లాడేకపోతే వాళ్ళను ఏదో ఒక గుట్కా ఏదో మన గంజాయి బ్యాచ్ల కింద సృష్టించేది మీరు. మొన్న అతను పాపం చనిపోయి సంవత్సరీకానికి పోయారండి. సంవత్సరీకం రోజు వాళ్ళు విగ్రహం పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో 30,000 మంది భోజనాలకు పెట్టాలనుకొని వారి తండ్రి అది కూడా వీళ్ళు చేసే అరాచకానికి ఆయన మానుకున్నాడు. ఆయన్ను పరామర్శించకపోతే బెట్టింగుల్లో పోయినాడని అతని మీద, చనిపోయిన వారి మీద కనీసం రాజకీయం చేయడం తగదు. వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి అది బాగుండదు, పద్ధతి కాదు. ఏదైనా కూడా నాయుడు గారు గమనించుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. అనవసరంగా చనిపోయిన వారి మీద కూడా రాజకీయాలు చేసి చనిపోయిన వారి విగ్రహాలకు ఓపెన్ చేసుకుంటూ పోతే ఒక బెట్టింగుల కోసం వస్తున్నారని చెప్పి ఆ జనాదరణను చూసి వీరు తట్టుకోలేక సంవత్సరంలో వీళ్ళ గ్రాఫ్ తగ్గిపోయింది. శ్రీకాంత్ గారు, అందులో శ్రీకాంత్ గారు నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు సాఫీగా సాగుతుందా? తప్పకుండా. ఎవరు అడ్డపడినా కూడా కార్యకర్తలు వెనకమ్మడి ఉంటారు. ప్రజాస్వామ్య దేశము. ఏ ప్రతిపక్ష నాయకుడు ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు వద్దన్నా లేదన్నా తప్పకుండా నెల్లూరు పర్యటన విజయవంతంగా వీరు అడ్డుకున్నంత కూడా ఇంతకు అంతయి ఒటుడింతయి అన్నట్ల బాగా జనం, విపరీతమైన జనంతో వచ్చేస్తారు. ఇంతకుముందు చెప్పారు P4 గురించి మాట్లాడుతున్నారు. వచ్చేసారి P4 ఇప్పుడు జరుగుతున్నదే ఈ ఎన్నికలలోనే వీళ్ళు P4 పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర గారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు వీరంతా కూడా P4. ఇప్పుడు జరిగిండేది కూడా P4. మళ్ళీ వచ్చేది అవసరం లేదు. మహాభారతంలో కూడా ఇట్లా దుష్ట చతుష్టయాలు P4 లో అప్పుడే జరిగాయి. లాస్ట్ కు ధర్మమే జయించింది అన్నది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ రకంగా వీళ్ళు ఎవరు ఏది అడ్డుకున్నా కూడా వర్మ గారు కాదు, ప్రజాస్వామ్య దేశము, ప్రజలకు మేము ప్రజల కోసమే ప్రజల పక్షానే మాట్లాడుతుంటూ పోతాం. వాళ్ళకి రాని పథకాల గురించి అడుగుతున్నాం. మా స్వప్రయోజనాల కోసం మేము ఇంట్లో కూర్చున్నా 4 ఏళ్ళు గడిచిపోతుంది. అందులో అంతో ఇంతో 27లోనే జమ్లీ అంటున్నారు. ఇంకో సంవత్సరం ఏముంది ఇంకా. కానీ ప్రజల పక్షాన వీరు చెప్పినవి చెప్పేంత వరకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు నాగేంద్ర గారు. పవన్ కళ్యాణ్ గారు అంటే క్లిప్పింగులు దొరకలే, చెప్పు చూపించారు, తాట తీస్తామన్నారు, తోలు తీస్తామన్నారు. స్పెసిఫిక్ గా ఎవరికి అనరా, నా డాష్ వాళ్ళరా అందరికీ అని చెప్పి అన్ని మాట్లాడి ఈ రోజు దాన్ని సమర్థించుకోవడం తగదు. సోషల్ మీడియాలో ఉన్నాయి, తిరుగుతున్నాయి. మీరు ఎంత సమర్థించుకున్నా మీరు చెప్పినది నిజం కాకపోదు. మీరు అబద్ధం చెప్పినా అక్కడ నిజం ఉన్నది నిజమే అవుతుంది. నాగేంద్ర గారు బ్లఫ్ చేయొద్దండి. ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందరూ తిరుగుతూనే ఉన్నాయి. యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరు ఏం మాట్లాడిందో తెలుసు. అన్ని బొంకద్దండి. రాష్ట్ర ప్రజలు సరి అయిన టైంలో సరి అయిన రోజు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది అని అడుగుతున్నా. ఆంజనేయరెడ్డి గారు, నెల్లూరులో ఆయన యాత్ర సాఫీగా సాగుతుంది. ఎందుకంటే మీరు ఆ ప్రాంత వాసులు కాబట్టి మీరే క్లారిటీ ఇవ్వాలి. వర్మ గారు, ఆయన యాత్ర సాఫీగా సాగాలని కోరుకుంటున్నాం మేము. ఆయన యాత్ర ఆ విగ్రహం పల్నాడులో విగ్రహం ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఏమైతే జరిగిందో, ఆ కార్ల కింద చనిపోవడము, దౌర్జన్యాలు చేయడము, ఇది జరగకూడదని అనుకుంటున్నాం. ఆయన యాత్ర సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను నేను. ఆయన యాత్ర రాయలసీమలో రాఫ్తాడుకి వెళ్ళినప్పుడు జనం ఏ విధంగా పడ్డారు, ఆ హెలికాప్టర్ అక్కడ వదిలేసి ఏ విధంగా పరిగెత్తి వెళ్ళిపోయారు, ఆ విధంగా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. సక్రమంగా జరగాల, ప్రభుత్వ నిబంధనలు పాటించాలా. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో శాంతి భద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఎంతవరకు అనుమతులు ఇస్తున్నాయో ఆ అనుమతుల వరకు పాటించాలా. ఆయనతోటి జనం రావద్దని చెప్పడం లేదు. నేనేమో కోరుకుంటున్నా అంటే, ప్రభుత్వము కొన్ని నిబంధనలు పెడుతుంది. ఒక 100 మందో 4 కార్లు వెళ్ళండి అని చెప్తే దాన్ని పాటించండి. మీరు జనంతో మీటింగ్ పెట్టుకుంటారా, ఇంకొక దగ్గర ప్రదేశం